అండ్ ఎవడైతే ట్రోల్ చేశాడో నాకు తెలిసి వాడు అమ్మకు పుట్టున్నాడు. ట్రోల్ చేసిన వాడు అమ్మకు పుట్టలేదు. నన్ను అయితే ఎవడైతే బర్రీతో నన్ను ట్రోల్ చేశాడో ఆడ అమ్మకే పుట్టలేదు. ఆడు ఎవడకు పుట్టేటప్పుడు నాకు తెలియదు ట్రోల్ చేసినాడు. అంత నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదు. ఎందుకంటే అక్కడ ఒక పండగ జరుగుతోంది. పండగలో నాకు వచ్చిన దాంట్లో నేను సాంగ్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఒక మాట, మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో మాధురికి తెలుసు. ఎవడో తొక్కలోడు ఇప్పుడు మీలో మీరే తిట్టుకుంటుంటారు. మీ జర్నలిస్ట్ లో ఒక జర్నలిస్ట్ ఈ రోజు ఏదో మాట్లాడుతున్నాడు సాయి అని. మీరందరూ డబ్బులు తీసుకొని నాకు ప్రచారం చేస్తున్నారట. మరి వాడికి ఎంత డబ్బులు కావాలో, సాయి జర్నలిస్ట్ సాయి అని మీరందరూ చూసారో లేదో, ఒక 4 hours బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. కోట్ల రూపాయలు మీడియా వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నానట. దమ్ముంటే ఆ సాయికి పేరు పెట్టి అడుగుతున్నాను, నీకు దమ్ముంటే నేను ఎవరికైనా ఇచ్చినట్టు ఆధారం ఉంటే ఒకటి తీసుకురావయ్యా. కాబట్టి సాయి నుంచి కింద వరకు ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో మా వెంట్రుకతో సమానం, మేము ఖాతరు చెయ్యం. ఎవడేమనుకుంటే మీకు సరదాగా ఉండొచ్చు, మీకు వ్యూవర్షిప్ వస్తారు, చూసుకుంటారు. నేను ధర్మాన ప్రసాద్, ఎర్రం నాయుడు ఇలాంటి వాళ్ళకి నేను ఖాతరు చేయలేదు. పెద్ద వాళ్ళతో ఫైట్ చేసుకుని వచ్చినోడు నేను. నా యుద్ధం నీకు తెలీదు. నేను ఎవడికి వెన్నో ఖాతరు చేయను. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు.